ఎలా ఉంది ట్రైలర్? ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటా. పిలవంగానే వచ్చారు. ఇందాక మా డార్లింగ్ అనిల్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు మీరు సూపర్ అబ్బా, మీ నెంబర్లు నా దగ్గర లేవు కదబ్బా, అందుకే వీళ్ళ గురించి చెప్తున్నారబ్బా. అంటే నేను ఏది చేసినా కూడా అన్న ఓంకార్ అని చెప్తాను. అలాగే తర్వాత డైరెక్టర్స్లో నాకు ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారు. నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తానని చెప్పినట్టు చెప్పంగానే డార్లింగ్ ఒక్క మెసేజ్ నేను వస్తా, నువ్వు అసలు అడగద్దు. నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను, అయినా నీ మాట నేను కాదన్నా, నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అడగంగానే పిలవంగానే వచ్చినందుకు. లవ్ యూ సో మచ్. అండ్ ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు నిమిషం. అరే మీ అందరికి ఒక శాపం పడుతున్నా. ఏంటో తెలుసా, ఖచ్చితంగా మీలో ఎవరో డైరెక్టర్ మ్యూజిక్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే రాగింగ్ చేయాలి, అవుట్పుట్ చేయాలి. పర్ఫెక్ట్ శాపం ఇదైతే. అశ్విన్ ప్లీజ్ కంటిన్యూ. అది శాపమా డార్లింగ్ వాళ్ళకి? మై డార్లింగ్, మై బ్రదర్, మై పార్ట్నర్, నాకు చాలా చాలా ఇష్టం. ఒక్క మాట చెప్పాలి తమ్మన్ డార్లింగ్ గురించి. నాకు ఒక 10-12 years నుంచి తెలుసు. మేమిద్దరం క్రికెట్ ఆడేవాళ్ళం, ఓపెనింగ్ బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు తమన్ డార్లింగే నాకు. బట్ ఇప్పుడు తమన్ గారు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, పాన్ ఇండియా అయిపోయాడు. అసలు అభిగాలు ఆడుతున్నాడు, అసలు నచ్చేవాడు కాదు. నేను ఆడుతుంటే నా కోసం తమన్ వస్తున్నాడు, ఈరోజు ఆడుతున్నాడు ఆపోనెంట్ టీంలో అంటే ఇంకో టీంలో అడుక్కుని వచ్చేవాడు. వాడు బౌలింగ్ లో నేను కొట్టాలి అని అలా స్టార్ట్ అయింది. గొడవల్లో స్టార్ట్ అయింది. అసలు బాల్ పట్టలేము, వీడు కొడితే లేదు, ఒకటికి ఫ్రాక్చర్, ఒక అంబులెన్స్ రెడీగా పెడతాం, ఏదో అంబులెన్స్ ఏదో కార్ అయినా రెడీగా పెడతాం, అలా కొడతాడు కావాలని. మరి ఉండు ఆ డైలాగ్ విన్నాం, మామూలు ఆటగాడు కాదు. వద్దు చూడండి, పెద్దగా మాట తెలుసుకో. ఆ ఆట వేరే ఆపండి. ప్లాన్ చేసి వస్తాడు. క్రికెటర్స్ లో మరి అదేంటి నోటిఫికేషన్ చూసి మరీ వస్తాడు. సో కొంచెం చెప్పని మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఒక నిమిషం, లాస్ట్ డైలాగ్ అర్థం కాలే, పర్వాలేదు అన్నావు. ఓకే, గ్రీజ్ దగ్గర గుంట అవుతానంట, ఏదో వేరేలా వినిపిస్తాను. అంటే మేము డార్లింగ్ అవును పడతాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మెయిల్ కూడా వచ్చింది. లేదు అంటే జోక్స్ ఎ పార్ట్ నాది. కానీ నాకు 10 years బ్యాక్ ఉన్నప్పుడు తమన్ డార్లింగ్ ఇప్పుడున్న పొజిషన్ తను నిజంగా పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బేబీ జాన్, ఓజీ, అంటే తన హార్డ్ వర్క్, తను ఏంటి, ఎలా ఉండేవాడు, ఏంటి, ఎలా తను ఏం నమ్ముకున్నాడు, ఈ స్థాయికి ఎలా వచ్చాడు నాకు దగ్గరుండి నేను చూశాను. వాడికి దిష్టి తగలకూడదు, 100% తగలదు. ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈ పొజిషన్ ఉండి కూడా నేను తమన్ గారు అని అనలేను, ఎందుకంటే నాకు అంత క్లోజ్, నాకు చాలా చాలా ఇష్టం. మై లవ్లీ డార్లింగ్. వాడు అన్నా నాకు చిరాకు వస్తుంది. యాక్టింగ్ గ్రౌండ్ లో కూడా ఎందుకు. లవ్లీ డార్లింగ్, తెలంగాణ వచ్చావు, రాత్రి 2:30 వరకు షూటింగ్ లో ఉన్నాడు, అయినా పొద్దున్నే నేను చెప్పంగానే వచ్చావు. లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మాస్కా దాస్, ఇండస్ట్రీ మాస్కా దాస్ డార్లింగ్ కాదు నాకు ఉన్న ఒపీనియన్ చెప్పాలి. మాస్కా దాస్ అనేది ఆ క్యాప్షన్ సూపరు. బట్ డార్లింగ్ నీకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో ఎవరికి లేదు డార్లింగ్. నిజంటే ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు, ఏది అనిపిస్తే అది చేస్తాడబ్బా. ఇదైతే సూపర్. నీకున్న బెస్ట్ క్వాలిటీ అది. అంటే అలా ఎలా మాట్లాడేస్తున్నాడు తను, అదే నువ్వు తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు అనుకుంటా మాట్లాడిన తర్వాత. అంటే రేపు నువ్వు చేయబోతున్న లైలా అసలు అంటే డేరింగ్ అది
మేమంటే చాలా ఆలోచించాలా అది చేయాలనేది. నిజంగా సూపర్ డార్లింగ్, నేను పిలవంగానే వచ్చినందుకు, షూట్ ఉన్నాను ఆయన మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటానన్నా, నా కోసం వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ మా క్రూ గురించి వస్తే, ఈ శివం భజ అనే సినిమా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు ఈ కథని. సార్ పాయింట్ వినగానే నాకు చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది, మీకు అది ఆ కాన్సెప్ట్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని. ఆ పాయింట్ తీసినప్పుడు ఎవరు ఏంటి డైరెక్టర్ అనగానే ఒక అప్సర్ అని చెప్పారు. అప్సర్ అనగానే నేను అసలు ఏంటిది బీయింగ్ ఒక కమ్ అంటే ఒక ముస్లింగా ఈ కథ ఎలా రాశారు మీరు ఇది అని అడిగాను. ఐఎమ్ నిజంగా రెడీ గారు ఒక్కసారి ముందు ఐ ఫీల్ లైక్ ఈ ఇద్దరు కాంబినేషన్ నాకు అర్థం కాలేదు అసలు. పాయింట్ వినంగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఏదో సంథింగ్ శివయ్య పంపించారని నేను ఫీల్ అయ్యి ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను. దీనికి సార్ కథ బాగుంది, అంతా బాగుంది, ఎవరు చేస్తే బాగుంటుంది, దీనికి విజువల్స్ బ్యూటీ కావాలన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఏం పేరు, ఈయన అప్సర్ గారు, శివేంద్ర గారు పేరు చెప్పి అనుకున్నాం. ఈ ఆయన పేరు శివుడి పేరుతోనే వచ్చారు, ఆయన కూడా శివేంద్ర గారు. తర్వాత ఎంత అనుకున్న ఓంకార్ అన్న దగ్గరికి తీసుకెళ్ళిన స్క్రిప్ట్ వినగానే 100% ఇది బాగుంది చేయండి అన్నారు. ఆయన ఓంకార్ అనగానే ఆయన పేరు శివుడు అంటే ఒక తెలియని ఆ శివ ఇదంతా ఒక శివలీల లాగా అనిపించింది నాకైతే. శివుడాగ్నిలో చేయమనే కథలు అంటారు, అలాంటి ఆ ఫీల్ ఏదో సంథింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు ఈ రోజున ఇలా అవుట్పుట్ చూస్తుంటే నిజంగా ఆయనే చేయించారా ఇదంతా అనిపిస్తుంది. మీ అందరికి నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ 100% నేను చెప్పగలను. అండ్ ఆర్టిస్టుల చాయిసెస్కి వెళ్ళినప్పుడు దిగాంగన సూర్యవంశీ ఇలా అనుకున్నప్పుడు షీఈ్ లైక్ తను నేను దేవుడి గురించి మాట్లాడినా కూడా ఏంటి నేను ఇంకేం మాట్లాడినబ్బా, అమ్మో నిజం డార్లింగ్, ఆ శాపం కరెక్టే డార్లింగ్, నువ్వు చెప్పిన శాపం కరెక్టే. లేదు తిన అంటే నువ్వు పర్సనల్గా లైన్లో నేర్పించినావు ఆమెనే చెప్పాను, అందుకే అరుస్తారు, వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి చెప్పు. నేను ఇన్నాడు ఇదే చెప్పా, ఏది అనిపిస్తే మాట్లాడేస్తా, అదే డార్లింగ్ సూపర్. అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సినిమాలో చేయించుకోవాలనుకున్నప్పుడు తను శివభక్తురాలని చెప్పింది. తను ఎప్పుడు శివాలయాలకి వెళ్ళడం కానీ తను ఇదేనా తన ఇన్స్టాగ్రామ్ ఇది చూడంగానే అంటే ప్రతిదీ కూడా ఒక శివతత్వంగా అనిపించింది. అండ్ ఈ సినిమాకి మంచి భార్య మురళీ శర్మ గారు, తనిఖీల్ బర్ని గారు, తులసమ్మ గారు, హైపరాది, బ్రహ్మాజీ గారు, అర్బాజ్ ఖాన్ గారు, అందరూ అంటే అలా అనుకుంటే ఎవరిని అనుకున్నా వాళ్ళందరూ వచ్చారు. నిజంగా వెరీ హ్యాపీ, మంచి కాన్సెప్ట్. మీరు అందరూ చూసి, నాకు చిన్న టెన్షన్ ఉంది, రేపు నా బర్త్డే ఆగస్ట్ 1 రిలీజ్ అవుతుంది, మీరందరూ నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ రోజున లేడు మై బ్రదర్ వికాస్ బడిసా మ్యూజిక్ డైరెక్టర్. తను లేడు, అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు, దీనికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నాకు ఇందాక కూడా తను చేశాడు. తను లేడు, ఫైనల్ వర్క్లోనే ఉన్నాడు. అండ్ అన్నయ్య ఇక్కడ లేకపోయినా ఓంకార్ ఉన్న ఆయన బ్లెస్సింగ్స్, ఆయన విషెస్ ఎప్పుడు నాకు ఉంటాయి. ఆయన లేకపోతే నేను లేను. యా వినపల్లా పిల్లలు లేరు ఇక్కడ, కానీ నాకు సెన్సార్ అయిపోయింది, పిల్లలతో చూడొచ్చు సినిమా యూడోయే. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.